వారణాసి ఫస్ట్ డే కలెక్షన్స్ పుష్ప 2ని బ్రేక్ చేస్తాయి అంటారా? అది తెలియాలంటే ముందు మీకు దేవర కథ చెప్పాలి. ఓపెనింగ్ షాట్ వారణాసి 512 CE అంటే జీసస్ క్రైస్ట్ చనిపోయిన 512 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ షాట్ ఏమో 2027 CE అంటే సినిమా రిలీజ్ అవుతున్న ఇయర్. ఈ పర్టికులర్ షాట్ లో నాకైతే బ్రేక్ అయిపోయిన షిప్ ఒకటి కనిపిస్తుంది. అసలు ఈ షాట్ లో డీటెయిలింగ్ ఉంది భయ్యా నెక్స్ట్ లెవెల్ అంతే. చెట్టు కొమ్మ మీద చీత అండ్ పైన పీకాక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ షాట్ కూడా ఆఫ్రికాలోనే జరుగుతుంది, ఎందుకంటే వెనకాల మౌంటైన్ సేమ్ ఉంది. మీ ఫోకస్ ఆ మంకీ మీదకి వెళ్ళిందేమో గానీ నా ఫోకస్ మాత్రం ఇక్కడ చెట్టు దగ్గర ఉన్న మనిషి మీదకి వెళ్ళింది. మేబీ అది బాబు గారు అయ్యి ఉండొచ్చు. ఈ షాట్ లో కూడా పైనుంచి ప్రియాంక చోప్రా పడిపోతుంది అండ్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. అది కూడా బాబు గారే అని నాకు డౌట్, ఎందుకంటే క్లియర్ గా జూమ్ చేసి చూస్తే చేతికి ఒక బ్యాండ్ ఉంది. సేమ్ బ్యాండ్ ఈ షాట్ లో మీరు చూడొచ్చు. అండ్ ఆ కటౌట్ కూడా మన బాబు గారి కటౌట్ లాగే ఉంది. అండ్ ఈ సీక్వెన్స్ వచ్చేసి 7200 BCE బిఫోర్ క్రైస్ట్ ఎగ్జిస్ట్ అంటే క్రీస్తు పుట్టడానికి 7200 సంవత్సరాల ముందు త్రేతాయుగంలో జరుగుతుంది. ఇక్కడ తోక మీద రథం మీద మన బాబు గారు, వెనకాలేమో విలన్. కాళ్ళు పనిచేయట్లేదు కదా, అందుకే కట్టేసి తీసుకెళ్తున్నాడేమో మేబీ. అండ్ మొత్తం గ్లిమ్స్ లో హైలైట్ షాట్ అంటే ఇదే. వానర సేన మీద నుంచున్న శ్రీరాముల వారు విల్లెక్కు పెట్టినప్పుడు వచ్చిన వెలుగు కింద ఉన్న వానర సేన మీద పడుతుంటే ఐ ఫీస్ట్ అసలు. అండ్ ఈ షాట్ లో అప్పుడే మట్టిలోంచి తీసిన త్రిశూలానికి మట్టి పూసుకున్న రుద్రాక్షలు ఉన్నాయి. ఈ షాట్ లో అయితే మన బాబు గారు విశ్వరూపమే. మొత్తానికి డీటెయిలింగ్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది. విజువల్స్ కానీ అసలు VFX కానీ. టైం ట్రావెలింగ్ మూవీ కాబట్టి టైం ట్రోటర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి బాబు ఫ్యాన్స్ కి జై బాబు అనే రోజు అయితే దగ్గర పడింది. మరి మీకు నచ్చిన షాట్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.